ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యము క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనములో చివరి మాట. ఇల్లు అత్తరి వాసనతో నిండెను. ఇల్లు అత్తరి వాసనతో నిండెను అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు లాజరును బ్రతికించిన తర్వాత లాజరుతో కూడా ఆయన విందు భోజనములో పాలు పంపులు పొందినాడు. అప్పుడు ఆయన సహోదరి అయినటువంటి మరియా విలువైనటువంటి ఒక అత్తరును తీసుకుని వచ్చి యేసుని అభిషేకించింది. ఆ అత్తరును పగలగొట్టి ఆయన యొక్క నెత్తిన, ఆయన తల మీద దానిని పోసి ఆ విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరును ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించి ఆమె ప్రభుని గనపరిచింది. ఆ ఎత్తరుతో ప్రభుని అభిషేకించిన వెంటనే ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి తన కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. ఆ ఇల్లంతా గమగమ పరిమళ సువాసనతో నిండినది. ఆశ్చర్యకరంగా ఆ ఇంటిలో ఉన్నటువంటి ఎలాంటి దుర్గంధమైన దుర్వాసనైనా బయలు వెళ్ళి సువాసనతో, అత్తరి యొక్క సువాసనతో ఆ ఇల్లంతా గమగమలాడిపోయినది. అవును దేవుని బిడ్డలారా, యేసు అన్న పరిమళ సువాసన మీ చేదైన బ్రతుకును, మీ దుర్వాసనతో నిండిన బ్రతుకును, అది పరిమళభరితమైనటువంటి జీవితమును, బ్రతుకుగా మీ జీవితమును మార్చేటువంటిది. యేసు పరిమళ సువాసన కంటే గొప్పవాడు. ఆయనున్నటువంటి జీవితాలు వెలుగు సంబంధమైన జీవితాలు. ఆయనున్నటువంటి మానవుల యొక్క బ్రతుకు ఎప్పుడు కూడా పరిమళ వాసనతో వెదజల్లి, ఆ పరిమళ వాసన అనేకమైన దుర్వాసను పారదోలి అత్తరు వాసన ఇల్లంతా నిండినట్లుగా మీ జీవితం అంతా యేసు అన్న పరిమళ సువాసనతో ఆశీర్వదింపబడుతుంది. యేసుని నీ హృదయములో చేర్చుకున్నప్పుడు ఈ లోకపు పాపపు దుర్వాసన నిన్ను విడిచిపెట్టిపోతుంది. యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు శాపమన్న దుర్వాసన నీలో నుండి వెళ్ళిపోతుంది. యేసు నీ జీవితంలోనికి ప్రవేశించినప్పుడు పాప శాప దుర్భిక్షమైన పేదతనముతో కూడిన దుర్వాసన నీ జీవితమును విడిచి వెళ్ళి పరిమళమైనటువంటి సువాసన నీకు ఆశీర్వాదమును అనుగ్రహిస్తుంది. యేసు ఉన్న చోట సుమధురము సువాసన వెదజల్లుతుంది. నేడే నీ ఇంటిలోనికి యేసుని చేర్చుకో. నీ ఇల్లు పరిమళ సువాసనతో నింపబడుతుంది. మరణపు వాసన అక్కడుండదు, పాపపు వాసన అక్కడుండదు, శాపపు వాసన అక్కడుండదు. జీవపు వాసన, వెలుగు సంబంధమైన పరిమళ వాసన, ఎల్లప్పుడూ గమగమలాడేటువంటి సువాసన నీ జీవితములు నిత్యాశీర్వాదమును తీసుకుని వచ్చునుగాక. ఆ వాసన నీకు కావాలంటే యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఈ క్రిస్మస్ దినాల్లో అది నీకు దీవెనకరముగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. గనుడా, పాడైన నీ బిడ్డల యొక్క బ్రతుకులను పరిమళ వాసనగా మార్చి ఆశీర్వదించుమని శిలువమూర్తి అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.